ఈరోజు ఆర్మూరు ఏరియా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపైన పోరాటాలు చేయాలని చెప్పేసి భవిష్యత్తు కర్తవ్యాలను కూడా రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈరోజు బివి రామ్జీ చట్టాన్ని అమలు చేస్తూ ఉందో ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, అదే మాదిరిగా పేదలకి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అందరికీ కూడా పేదలందరికీ కూడా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇంకా అనేక మంది ఈరోజు ఇల్లు లేకుండా కిరాయికి ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని, వారికి 5 లక్షల రూపాయలు రుణం కూడా ఇవ్వాలని చెప్పేసి, దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తామని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉంది. ఇది సరైంది కాదు. పెన్షను జూన్ 2వ తారీఖున మరి అందరికి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ జూన్ పోయింది, ఇప్పుడు జూలై కూడా గడిచిపోతూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ విషయం ఏం మాట్లాడట్లేదు. కాబట్టి కొత్త పెన్షన్లు ఇవ్వాలి, ఏదైతే పెంచుతానని చెప్పేసి చెప్పిందో వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, వీటితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఈరోజు విద్యా వైద్యాన్ని ప్రభుత్వం మొత్తం కూడా బాధ్యత వహించాలి. కానీ ఆ రకంగా కాకుండా ఈరోజు కార్పొరేట్ శక్తులకి ఈరోజు విద్యని వైద్యాన్ని ఈరోజు అప్పయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పేదలకి వైద్యం అట్లాగే విద్య అందేటటువంటి పరిస్థితి లేదు. దీని మీద రానటువంటి రోజుల్లో సర్వేలు నిర్వహించి భవిష్యత్తులో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇళ్ల స్థలాల సమస్య మీద ఈ నెల 20వ తారీఖున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని నిర్ణయం చేయడం జరిగింది. అదే మాదిరిగా ఈ నెల 16న 3 సంఘాల ఆధ్వర్యంలో బివి రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలందరినీ కూడా సమీకరించి భవిష్యత్తులో ఆందోళన చేయాలని చెప్పేసి, ఈ నెల 16న జరిగే జిల్లా సదస్సుని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో నిర్ణయం చేయడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతాము.